అయ్యా ఎత్తుకు పై ఎత్తులు వేస్తే మీ బ్రతుకు బాపట్ల అవుతుంది అనుకుని సంబరపడ్డారు. నిజానికి ఇప్పుడు మీ బ్రతుకు బొబ్బర్లంకలో కొబ్బరి సంత అయిపోయిందండి. నా బతుకు ఏమైపోయినా పర్లేదు కానీ విషయం కరెక్ట్ గా చెప్పైపోయింటే నేను బుర్రమే కొట్టేస్తాను. సరిగా చెప్పు. అది కాదండి, మీరు ఆ అన్నపూర్ణమ్మ బ్రతుకు దివిసీమ చేద్దామని అవమానించారా? నిజానికి ఇప్పుడు ఆవిడ పని కోనసీమలే కలకలాడిపోతుంది. కారణం ఆవిడ మొగుడు ధర్మారావు వచ్చేసాడు. వచ్చాడా? సరే వస్తే వచ్చాడు, పెద్ద కొంపలే మునిగిపోలేదు గానీ ముందు అమ్మాయి పెళ్లి అర్జెంట్ గా చేసేయాలి. అది కృష్ణ అని ఒకటే కోతుకొస్తుంది. ఎప్పుడు కొంపలోంచి పారిపోద్దో కూడా తెలియదు. అలాంటి అపఖ్యాతి ఏం రాకుండా ముందు నువ్వు ఆ మాసారం జమీందారు గారి సంబంధం మాట్లాడేసిరా. సరేనండి, అక్కడికే వెళ్తాను. సరే ఏమిటి బాబు నువ్వు కరణ్ గారికి చెప్పింది? జైకు మరి సంబంధం చూడమంటావా? అక్క చచ్చిపోయేటప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఆఫ్ చేయి. ఇంకోసారి అక్క అన్నావంటే కొట్టును కొట్టినా కొడతాను. అయినా నీలాంటి పకీరాలోకి ఎవడైనా కన్న కూతురు నుంచి పెళ్లి చేస్తాడరా? నోరు మూసుకుని 2 పూట్ల కూడాడేస్తారు, తినిపడు. ఆమె ఆ విధంగా అందరి ముందు అబద్ధం చెప్పటానికి, నా మీద అపనింద వెయ్యటానికి ఆ పాపారావు కోటిలింగాలే కారణమని నాకు తెలుసు. కానీ అది నిరూపించలేని అసమర్థుడైపోయాను. గౌరవమే ఊపిరిగా, మర్యాదే ప్రాణంగా బ్రతికే నాకు ఆ సంఘటనతో మతిపోయినట్టయింది. కట్టుకున్న మనిషిని, కన్న బిడ్డల్ని కూడా మర్చిపోయి పిచ్చివాడిలా దేశాలు పట్టి తిరిగాను. ఇన్నేళ్లు బికారిలా, దౌర్భాగ్యుల్లా, జీవోత్సవంలా బ్రతికాను బాబు. నాన్న, స్వచ్ఛమైన మీ బ్రతుకులో మచ్చబెట్టి అందరిలోనూ అవమానించి గమ్యం లేని బాటసారిగా మిమ్మల్ని మార్చేసింది ఖచ్చితంగా ఆ పాపారావు కోట్లింగాలి. తండ్రిలాగే కొడుకును కూడా నవ్వుల పాలు చేయాలని నా మీద కూడా అదే పథకం ప్రయోగించి దెబ్బతిన్నారు. నాన్న, ఏ రచ్చబండ దగ్గర ఏ మనుషుల ముందు మీ మీద నిందపడిందో అక్కడే నిజం బయట పెడతాను. అసలు దుర్మార్గులు ఎవరో ఊరు మారుమోగేటట్టు తెలియజేస్తాను. గోదావరి ఉధృతం చూస్తుంటే ఆఖరి కట్టుకనేటట్టుగా ఉంది. కోట్లింగం ఆగు, నీతో మాట్లాడాలి. ఏంటి? ఇప్పుడు నీతో నేను మాట్లాడుతూ ఇక్కడ కూర్చుంటే నా పని తూన అయిపోద్ది. నేను వెళ్ళాలి. మర్యాదగా కాకపోతే నీ బుర్ర భద్రాచలం అయిపోద్ది. అంటే ఆ చొక్కా పట్టుకుంటావు. ఇప్పుడు ఏం చేశానండి? చాలా వెధోపనలు చేశావు గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. 15 ఏళ్ల క్రితం మా నాన్న అన్యాయం చేశాడని అలర్ పెట్టిన ఆడది ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? గత చరిత్ర తెలుసు చెప్పడానికి నేను ఏమన్నా హిస్టరీ మాస్టర్ నాకేం తెలియదు. తెలియదంటే వదలను. మేడ నొక్కేసి ఈ వంతు మెచ్చి కాలంలో తోసేస్తాను. అమ్మో, ఆ బోనస్ టిఫిన్కి ఎక్కడుందో నాకే తెలుసాయా? నన్ను కారులో తోసేసి నా పని కాశీ చేయబాక బాబు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పకపోయావు రేపు ఈ పాటికి దూది బస్తాలా ఉబ్బిపోయి ఆ నీటి మీద దర్శనం ఇస్తావు. వద్దు వద్దు అమ్మో వద్దు, నేను చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు. దాని పేరు పంకజం. పక్క ఊరు పెద్ద బజార్లో రాయుడు గారి మేడ వెనుక కొంపలో ఉంటుంది. ఆవు నెత్తి మీదకి వస్తేనే గాని విషయాలు గుర్తుకు రావన్నమాట. ఓర్నాయను, వీడు వెళ్ళి దాన్ని పట్టుకుని నిజమంతా కక్కిస్తే సర్వం కోడిపిల్ల అయిపోద్ది. అమ్మో, పంకజం, గుర్తిగా నాకు చెప్పిన నిజం అక్కడ 10 మందిలో నువ్వు ఒప్పుకోకపోయావు జీవితాంతం జైల్లో గడుపుతావు, గుర్తుంచుకో. చెప్తాను బాబు, చెప్తాను. పద. ఏటి కోట్లింగం నువ్వు చెప్పేది? ఎప్పుడూ మనం 15 ఏళ్ల క్రితం పాతేసిన విషయాన్ని ఈ కిష్టిగాడు వచ్చి తవ్వి పైకి తీస్తాడా? అవును బాబు, పంకజాన్ని తీసుకొచ్చి ఊరు మధ్యలో నిలబెట్టి వాళ్ళ నాన్న ఏ పాపం చేయలేదని నిరూపించబోతున్నాడు. దాంతో అసలు వ్యక్తులు మనమేనని నలుగురికి తెలిసిపోతుంది. మన పని పోనా అయిపోతుంది. అసలు ఆ పంకజం విషయం, అది ఉండే ఊరు, ఈది, కొంప ఇవన్నీ ఆ కిష్టిగాడికి ఎలా తెలిసి? పిల్లిని పట్టుకున్నట్టు మా నాన్న మెడ పట్టుకుని ఊపేసేసరికి ఒడిగిపోతూ నిజం చెప్పేశాడు. చెప్పేశావా కోటిలింగం? నువ్వు చేసిన పనికి 100 పిచ్చి కుక్కలను తీసుకొచ్చి వరుసగా కల్పించిన పాపం లేదు. ఇది బొమ్మ అయిపోయింది కానీ లేకపోతే ఈ పులికి నేను పలారంగా వేసేసి ఇవ్వండి. మన ప్రాణ సమానమైన రహస్యాన్ని బయటికి ఎలా చెప్పవయ్యా? ఎలా చెప్పారని అడిగితే ప్రాణభీతి అలాంటిదండి. మరి ఇప్పుడు ఆ పంకజాన్ని తీసుకొచ్చే కృష్ణను ఎలా ఆపాలన్నది ఆలోచించాలి గాని నా శాతం, నా పిండాకుడు గురించి కాదండి. నవకాంత్, మీ బాబు ఏదో పని చేసేశాడు. నువ్వైనా నేను చెప్పినట్టు సవ్యంగా పనిచేయి. ఏం చేయమంటారు చెప్పండి. ఆ సాక్షి పట్టుకొచ్చే కిష్టిగాడిని దారిలోనే నాటు బాంబులు పెట్టి భస్మం చేసి, కావాలంటే రక్తం తాగే రౌడీని కూడా తీసుకెళ్ళి. అలాగేనండి. కోట్లింగం, ఈలోగా మనం ఆ బతికొచ్చిన ధర్మారావుని సతీ సమేతంగా గేట్లేని రైలు పట్టాల మీద మంగళహారతి పాడేద్దాం. పద. అలాగే. మావయ్య, ఏమిటి మావయ్య అలా ఉన్నావు? ఏముంది జయ, నన్ను మోసం చేసి మీ నాన్న నీకు మరో సంబంధం చూస్తున్నాడు. మావయ్య, నాతో నీ పెళ్లి ఎలాగూ జరగదు. కనీసం నేను కోరుకునే మనిషితోనేనా నా పెళ్లి జరిగేటట్టు సాయం చేయి మావయ్య. తాళం తీసి తలుపుతారు. కరెక్ట్. నిన్ను తప్పించేస్తే మీ నాన్న మీద నాకున్న కసి కొంతనే తీరుతుంది. అలారా? సరే. అలా మీకు శిక్ష ఎందుకో తెలుసా?
హనుమంతుల్లాంటి ఒక కొడుకును గని లంకలాంటి నా ఊరిని పాడు చేసినది. ఒరే బండి తోలికెళ్ళి గేట్ లేని రైలు పట్టాల మీద ఎట్టండి. ఏమిటిది మా నాన్న వదలండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అత్తయ్యని మావయ్యని బంధించి గేట్లేని రైలు పట్టాల మీద పడేసి ఏర్పాటు చేశాడు మా నాన్న. అలాగా నువ్వు ఆ పంకజాన్ని తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళు. అమ్మా నాన్న రక్షించి నేను అక్కడ తీసుకొస్తాను. ఏం చేస్తాం, ఇద్దరు జాయింట్ గా రైలు పట్టాల మీద సావాలని రాసి పెట్టుంది అంతే. అదిగో రైలు వచ్చేస్తుందండి. ఈ కిష్టి గారు ఆకర్షణలో నా పథకం పాటు చేశాడు. గంగం ఎక్కడ ఎక్కడ ఈ కిష్టి గారు? ఎక్కడ ఎక్కడ? పాపారావు, ఇందులో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి నీ గుండెలోకి, మరొకటి ఈ కోటిలింగం గుండెలోకి చూసుకుపోతాయి. బాబు కృష్ణ, నన్ను కాల్చకు. ఇంతవరకు నేను ఏ వ్యధోపన చేసినా ఇదిగో ఇతను జయించాడు. అందుకే
ఒక గుండుతో ఇతను కాల్చి రెండో దాంతో తుపాకి పట్టుకున్న నేరాలు కదుగో వాడిని కలుసు నేను నీ దగ్గరకు వచ్చాను. ఓరే ద్రోహి, నువ్వు పార్టీ మారుస్తున్నావు. నీ కొంప ఎలాగో కొల్లేరు కాబోతుందో నా కొంప కూడా కొల్లేరు చేసుకోమని ఎక్కడా లేదు. కృష్ణ త్వరగా కలుసు వెళ్ళిపోదాం. కృష్ణ, ఎంతైనా నీకు స్వయానా మేనమావని, నన్ను చంపితే నీకు పాపం వస్తుంది. పర్వాలేదు, కృష్ణుడు కంసుని చంపాడుగా. కాల్చు కృష్ణ. నువ్వు నోరు ముయ్యరా. అమ్మా అన్నపూర్ణ, నీ కొడుకు చెప్పమ్మా, నన్ను క్షమించమని చెప్పు. నిన్ను క్షమించాలో శిక్షించాలో తేల్చవలసింది ఇక్కడ కాదు, ఊరందరి ముందు. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాక నిర్ణయిద్దాం. పద. అవును బాబు, ధర్మారావు గారు ధర్మరాజు లాంటి మనిషి. పాపారావు గారు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి పాపిష్టదాన్ని ఆనాడు అందరి ముందు అబద్ధం చెప్పాను. ఆ బాబు పరువు తీశాను. నన్ను క్షమించండి. అంతా విన్నారుగా, నిజమేమిటో ఇప్పటికైనా అర్థమైందా? దేవుడు లాంటి మా నాన్నగారిని వంచనతో మీ అందరి దృష్టిలోనూ అవినీతిపరుడుగా సృష్టించింది ఈ పాపారావే. ఇతను ఏం చేయాలి? తానే ఈ ఊరికి ప్రభువునంటూ నన్ను భయపెట్టి నా బ్రతుకు పెట్టకుండా చేస్తానని బెదిరించి నా చేత అడ్డమైన పనులు చేయించాడు కనుక ఇతని కథ గేట్ లేని రైలు పట్టాల దగ్గర పూర్తి కావాలి. పూర్తి కావాలి. ఆగండి. ఇతన్ని శిక్షించవలసింది మనం కాదు. ఇతని కారణంగా తలవంపులు పొంది తన వాళ్ళకి దూరమై ఇన్నేళ్లు దీనంగా బతికిన మా నాన్నగారే శిక్షించాలి. మీరే చెప్పండి అన్న. నన్ను అడిగితే ఏ మనిషిని శిక్షించనక్కర్లేదు. పరిస్థితులు భగవంతుడే సమయం వచ్చినప్పుడు శిక్షించడం జరుగుతుంది. పాపారావు, ఇక నుంచైనా ఊరికి ఉరితాడుగా కాక ఉపకారిగా బ్రతకటం నేర్చుకో. బావా, పాము లాంటి నన్ను కూడా పాపమని జాలిపడ్డ నీ పెద్ద మనసుకు నా జోహార్. అంతేకాదు, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఊరికి మొనగాడు, మనందరికీ దారి చూపించిన వాడు అయిన నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను దన్నా. ధర్మారావు గారు, ఈయన ఈ కాళ్ళు కరిగే పని ఏనాడో చేసి ఉంటే ఏ గొడవ లేకుండా ఈ పాటికి మన అందరి పని దర్జాగా ఢిల్లీ అయిపోయింది.